చూడండి ఫ్రెండ్స్, ఇది పెసర చెట్లు. పెసర ఇత్తనాలు నాటితే ఇలా చెట్టు పెరిగి ఇలా కాయలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇలా ఉన్నాయో కాయలు, పూత కాయలు. ఇవైతే సన్నం కాయలు, ఇంకా మంచిగా అయినాయి. చూపిస్తా మీకు. మంచిగా ఇట్లా పెసర్లు మనకు పూర్తి తయారైన కాయ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇలా ఉంటుంది అన్నమాట. పూర్తి అయింది, ఇలా ఉంటుంది. మీకు విత్తనాలు కూడా చూపిస్తా చూడండి. ఇగో పెసరు విత్తనాలు ఈ కాయ నుండి తీసినాయి. పెసర్లు జల్లితే ఇలా పెరిగి మనకు పప్పుగా మారి మన కడుపులోకి ముద్దపప్పుగా మారుతుంది అనమాట. ఇక చూడండి ఎంత బాగున్నాయో. ఇవి పచ్చి కూడా తింటారండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో.